డైరెక్టర్ గారు మీ కథ నాకు పిచ్చలుగా నచ్చేసింది. నాకు నచ్చలా. అదేమి మీ కథ మీకు నచ్చకపోవడమేమి? మీరు చెప్పడం నచ్చలా. నా కథ మీరు అందరికి చెప్పేయడం ఏంటండి? నేను ఎందుకున్నాను? ఏం లేదు డైరెక్టర్ గారు, ఆనందం తట్టుకోలేక లోపల నుంచి తన్నుకోసాంటే మీరు అంటారే ఫ్లో వచ్చేసినది డైరెక్టర్ గారు. ఇట్స్ ఓకే. కట్ చేస్తే మార్కెట్లో హీరో పక్కన మరదలు, కానీ మనసులో మాత్రం అదే అమ్మాయి. ఏదో తెలియదు. ఇంకా అలా ఉన్నాంట్రా, అనవసరంగా నువ్వు అప్సెట్ అయితే తను అప్సెట్ చేయకు. ఒరే నవరా. ఏ బాబు నా సైజు 2 లంగోటాలను చూపించమ్మా. దేకో సాబ్. రే పండు 5 minutes లో వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. ఏదో వచ్చి మేనేజ్ చేయి. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తాడు అబ్బా? మాయా, నేను ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ట్రైన్ అంతా వెతికాను తెలుసా? బావా బావ ఎక్కడికి వెళ్ళాడు? అది 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 పక్కెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాడు. ఏమైపోయాడు బావా? బావా అబ్బే నాకేం తెలీదు. అది అది నిన్నవాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయం అయిందంట. అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అసలు నేనేమనుకున్నాను? అమ్మో ఇలా బుక్ అయిపోయినంటి. అలా ట్రైన్ లో కనిపించిన అమ్మాయి చేపెట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నలుగురు చేసి పరుగు చేసి. ఆ తర్వాత ఏముంది? మరదలు భోర్మని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు. ఓకే. హలో ఒక్క నిమిషం. కట్ అయిపోయినే. ఏమైందబ్బా? హలో 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 అమ్మా 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 ఏం ఏడుస్తున్నావు? పరిగెత్తాడా? యాడి పరిగెత్తాడు? ఎవరో అమ్మాయితో పరిగెడుతున్నాడు డాడీ. అమ్మే ఎవరా అమ్మి? ఎవరో ట్రైన్ లో పరిచయం అయిందంట డాడీ. ఆ అమ్మాయిని తీసుకొని పరిగెడుతున్నాడు. రైల్లో పరిచయం కావడం ఏంది? ఆ గబ్బుదాన్ని ఈడేసుకపోవడం ఏంది? యాన్నో ఇన్నట్టుంది. అయ్యమ్మా ముందు ఫోన్ ఆ లింగం గారికి. ఒక్క నిమిషం ఇదిగో. అన్నా చెప్పండి అన్న. ఏమిరా వాడా ఎమ్మి లేపకపోతా అంటే చూసా ఊరుకున్నారా? గబ్బు రాయాలరా? ముందు పోయి వాడిని దొరకరండి. అలాగనా? ఇదిగో అమ్మా చూస్తారేంద్రా పాండే. అమ్మా నువ్వు బండికి ఎంబడి ఇంటికి వచ్చేసేయి. వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏంటి సార్ అలా చూస్తున్నారు?
ఏందో అంతా తెలియని మాయలాగుంది డైరెక్టర్ గారు. మాయా మాయా ఆ వెరీ గుడ్ నేమ్ మాయా. మన సినిమాలో హీరోయిన్ పేరు మాయా. అది ఫిక్స్ అయిపో. హలో 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 సార్. హలో. ఆ తర్వాత ఏమి? ఆ తర్వాత కట్ చేస్తే అదొక భయంకరమైన చేస్. ఇటో గ్రూప్ మధ్యలో హీరో హీరోయిన్. చేస్ చేస్. ఇట్రా ఇట్రా ఇచ్చాడు. ఏంట్రా ఇలా పరిగెత్తేస్తున్నావు? కాళ్ళన్నీ అరిగిపోతున్నాయి బాబు. ఇటు ఇటు జాగ్రత్త. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ ఈ టైంలో ఫోన్ చేసేటంటి ఏం చెప్పాలబ్బా? అబ్బే నాకేం తెలీదు. అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయమైందంట. విజయవాడ ఏంటి పరిచయం ఏంటి? అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? పట్టుకొని రాడు, దొరుకుతాడు. బాబోలి ఏంటన్నా, నేను ఏ పాపం చేయలేదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. అయ్యి బాబాయ్ పండు పండు రారా. రేయ్ తొందరగా. పండు ఫాస్ట్ రా. ఇటు ఇటు ఈ డోర్లోకి రా. ఇల్లు ఎవరబ్బా? ఏం అర్థం అవ్వలేదా? ఏడకి పోయారు ఈ కొడుకులు? పాండి. ఏంట్రా ఇది? ఈ పరుగేంటి, ఈ గోలేంటి? ఇదంతా మనకి ఎందుకు వచ్చింది గొడవరా? ఒరే ఆ అమ్మాయిని వదిలేరా, వెళ్ళిపోదాం. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం ఏంటి? చావడానికైనా 10 మందిని చంపడానికైనా ఇందాక నుంచి మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు రా. ప్రేమ కోసం నాకు కూడా చేస్తున్నాడు రా. ఏం చెప్పాలో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ప్రేమ కోసం సరే ఎత్తు. ఎత్తి ఏం చెప్పమంటావురా? అమ్మాయిని వేసుకుని మన ఇద్దరం రోడ్ల మీద తిరుగుతున్నాం చెప్పమంటావా? సరే ఈ గొడవ నాకు వద్దురా బాబు, నేను ఎత్తను. అరే శివ, ఏం చేద్దాం చెప్పరా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని డ్రాప్ చేసేద్దామా? మాయా, ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా చెప్పు. ఎవరు లేరా? రేయ్ తనకి ఇక్కడ ఎవరు లేరంట్రా. ఏంటి ఎవరు లేరా? ఎవరు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చిందంట? హైదరాబాద్ సందులో మన ఇద్దరిని పరిగెత్తించడానికి వచ్చిందా? అరే శివ, తన గురించి మనకెందుకులే కానీ వెళ్దాం పదరా. రారా. రేయ్ రేయ్ పండు, తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదురా. తను వదలకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరా. సరే అయితే తనకి చెప్పేసి వస్తాను. మాయానే నాకు హీరో ఫ్రెండ్ కి ఒట్టేసి నో అని చెప్పాడు. అంటే ప్రేమ లేనట్లే. ఈ సీన్ లో లేనట్టే. అయితే తర్వాత సీన్లో ఉంటుందా? నేను చెప్పానా? ఎందుకు సార్ మమ్మల్ని ఇలా విసిగిస్తారు? నేను చెప్తాను కదా. వీడు టెన్షన్ పడుతున్నాడేంటి? ఎందుకు సార్ మీరు టెన్షన్ పడుతున్నారు? నువ్వు చెప్పేది అట్లా ఉండాలి.
ఫోన్ మాట్లాడుకుని వస్తా. ఈ నా స్టోరీ విండు. హలో బావగారు నమస్కారం. నమస్కారం నమస్కారం చెప్పు. ఏంటి బావగారు, మా వాడు కాబోయే పెళ్ళం తప్పుడు బిజీగా ఉన్నాడు. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదేంది? ఏం తెచ్చేదిరా పంచ? మీ వాడు రింగ రింగ అంటూ యాదాన్ని దాన్ని వేసుకుని రోడ్ల మీద తిరుగుతాడు. బావా నువ్వేం మాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మా వాడు ఏంది అమ్మాయిలతో తిరిగేది ఏంది? నో నథింగ్. నో నథింగ్. యబ్బా ఇంగ్లీష్ కారిపోతానే. ఈడ మా అమ్మికి ఏమైనా జరిగిందా? నువ్వు నీ కొడుకు నో నథింగ్. అసలు జరిగింది ఏందో తెలుసుకోకుండా చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అయిపోతావు ఏంది బావా? ఇది చిన్న విషయమా? యువతనని చెప్పు మెట్ట కొడతారు. మీ వాడు యాదాన్ని ఒక దాన్ని లేపకపోతే చిన్న విషయమా? నువ్వు కూడా లేపకపో. బావా నువ్వు టెన్షన్ పడుకో, నేను కనుక్కుంటా కదా. కనుక్కో లేకుంటే అందరినీ కొత్తపోయి బేత జలంలో రాళ్ళు కనిపిస్తా. ఏమనుకున్నావో? ఏంటండి ఏమైంది? ఏమీ అర్థం కావటం లేదు. వాడు ఫోన్ ఎందుకు తీయటం లేదో చూద్దాం. ఏమి ఏడుస్తాడావు? నేనుండగా ఒక్క గంటలో వాడిని ఆ గబ్బు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసా. ఎడం కాలతో ఇచ్చేతాను. బాబు ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆడంత పని చేసినాడా? అమ్మాయి ఏంది వెళ్ళిపోవడం ఏంది? నువ్వేందిరా కొయ్యి బొమ్మ అట్టా నుంచున్నావు? ఇంటికి కాబోయే అల్లుడు దేన్నో లేపకపోతే నువ్వు ఆ ఉడతలు పట్టే వాడితే కథలు ఇంటికి కూర్చున్నావా? వెళ్ళరా వెళ్ళండి తీసుకురా. వాడు లేపకపోలేదే, అది అవుతాం గబ్బుది వీడి లేపకపోయింది. నువ్వు తట్టుకో. ఈ మాత్రానికి రోడ్ల మీద పడితే నా పరువు ఏం కావాలా? వాడే అడిగిపోతాడే. వాడు చుట్టి దాటి పోకుండా బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో మొత్తం మన మందిని పెట్టా. నువ్వు ఆమె లోపల దొరకపో. నా బంగారు తండ్రి పదమ్మి బాగా వస్తాడులే. వాళ్ళు లోపల వెనక మన ఇద్దరం సాంగ్ వేసుకుందామా? అమ్మి ఏడుస్తుంటే అమ్మో ఈ డైరెక్ట్ ఏం చేస్తున్నాడు?